Dear friends, welcome to Biblical Parivartana. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో జూలై 3కి సంబంధించినటువంటి వాక్య భాగం యెహోషువ 5వ అధ్యాయం. దీనికి ఒక టాపిక్ ఇవ్వాలి, థీమ్ ఇవ్వాలి అని అంటే, హెడ్డింగ్ ఇవ్వాలి అని అంటే, మోషే యెహోషువలు చెప్పులు విడుచుటలో అర్థమేంటి? ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. యెహోషువ 5వ అధ్యాయం చదువుకుందాం. వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా యొర్దాను నీళ్లను ఎండచేసిన సంగతి యొర్దానుకు పడమటి దిక్కుననున్న అమోరీయుల రాజులందరూ సముద్రము నొద్దనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయాను. ఇశ్రాయేలీయుల భయం చేత వారికి ఇక ధైర్యమేమీ లేకపోయాను. ఆ సమయమున యెహోవా రాతి కత్తులు చేయించుకొని మరలా ఇశ్రాయేలులకు సున్నతి చేయమని యెహోషువకు ఆజ్ఞాపింపగా యెహోషువ రాతి కత్తులు చేయించుకొని సున్నతి గిరి అను స్థలము దగ్గర ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించెను. యెహోషువ సున్నతి చేయించుటకు హేతువేమనగా ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయిరి. బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారే కానీ ఐగుప్తులో నుండి బయలుదేరిన తరువాత అరణ్య మార్గమందు పుట్టిన వారిలో ఎవరునూ సున్నతి పొందలేదు. యెహోషువ మనకు ఏ దేశమును ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణం చేసినో పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణం చేసి ఉండెను గనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు అరణ్యములో సంచరించుచూ వచ్చిరి. ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనుక వారికి సున్నతి చేయించెను. ఏలయనగా మార్గమున వారికి సున్నతి జరగలేదు. కాబట్టి సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడు వరకు పాళెంలోని తమ చోట్ల నిలిచిరి. అప్పుడు యెహోవా నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొరలించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటుకి గిల్గాలని పేరు. ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీని సాయంకాలమున యెరికో మైదానములో పస్కా పండుగను ఆచరించిరి. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడి ఉన్న భక్ష్యములను తినిరి. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయాను. అటు తర్వాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయాను. ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తినిరి. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని యొద్ద నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా నున్నవాడవా, మా విరోధుల పక్షముగా నున్నవాడవా అని అడుగగా అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా
యెహోషువ అలాగు చేసెను. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి 3 మూల సూత్రాలు ఉన్నాయి, ఎలిమెంట్స్ ఉన్నాయి. మొదటిది, అరణ్యములో సంచరించిన సంవత్సరాల్లో పుట్టిన పిల్లలకు సున్నతి జరుగుతున్నది. ఒక స్థాయిలో చూసినట్లయితే ఇది కొంత ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా. వారు పుట్టినప్పుడే వారికి సున్నతి ఎందుకు చేయలేదు? 8వ దినాన సున్నతి చేయాలి కదా ధర్మశాస్త్ర ప్రకారం. మరి పుట్టిన తర్వాత 8వ దినాన ఎందుకు చేయలేదు వాళ్ళకి? ఒకవేళ వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు కదా అని అనే జవాబు ఉంటుంది. కానీ వాళ్ళు చాలాసార్లు క్యాంప్ చేశారు కదా, క్యాంప్ చేసి చాలా కాలం ఉన్నారు ఒక్కొక్క క్యాంపులో. ఈ జనసమూహము అనేక సార్లు ఒకే స్థలంలో చాలా కాలము మకాం వేశారు. మరి ఎందుకు అక్కడ మకాం వేశారు అని అంటే, వారు కలిసి జీవించే విధానంలో ఎదుగుతున్నట్లు అనుమానం లేకుండా తలంచవచ్చును. ఏంటి, వాళ్ళందరూ ఆ విధంగా ఉంటే ఒకళ్ళకొకళ్ళు సహవాసంతో ఏ విధంగా జీవించాలని నేర్చుకోవాలి. అంతకుముందు అది లేదు కదా, వాళ్ళు బానిసలుగా ఉన్నారు. ఒక దేశంగా, ఒక గుంపుగా, సమాజంగా వాళ్ళు ఒక చోట ఉండేటువంటి పరిస్థితి లేదు. ఆ 40 సంవత్సరాల్లో ఆ విధంగా ఉండటాన్ని బట్టి ఇరుగు పొరుగు సంబంధాలు పెంచుకుని ఒక సమాజంగా ఏ విధంగా జీవించాలనేది వాళ్ళు నేర్చుకోగలిగారు. అందువలన దేవుడు ఆ ఏర్పాటు చేశాడనమాట. ఏ అస్పష్టత లేని ఆ నిబంధన ఆదేశంను అనుసరించుటకు, ఏంటి ఆ నిబంధన ఆదేశం? సున్నతి చేసుకోవాలి, 8వ దినాన్ని సున్నతి చేసుకోవాలి అని. మరి దాన్ని అనుసరించడానికి, దానికి ఒబీడియంట్గా ఉండటానికి, ఆ నియమానికి ఒబీడియంట్గా ఉండటానికి ఏంటి అడ్డుపడింది? మరి ఆ ప్రశ్నకి జవాబు చాలామంది చాలా రకాలుగా ఊహించుకుని ఇచ్చారు. కానీ చిన్న జవాబు ఏంటి అని అంటే, మనకు తెలియదు. వీ డోంట్ నో వై దే వర్ నాట్ సర్కంసైజ్డ్ ఆన్ ది 8th day ఇన్ ద విల్డర్నెస్, వీ డోంట్ నో. ఈ సందర్భంలో ఇంతకంటే ప్రాముఖ్యమైన విషయం, అందరికీ ఒకేసారి సున్నతి ఆచరణ జరిగినది. ఈ విధంగా నిర్ణయాత్మకమైన మైలురాయిగా గుర్తించబడింది. అందరూ ఒకేసారి చేసేటప్పటికీ ఒక మైలురాయిగా తయారైంది. వాగ్దాన దేశంలో అడుగుపెట్టబోతున్న ప్రజలు నిబంధన ప్రజలని, దానికి సాంకేతికమైన అర్థంతో అందరూ నిర్ధారిస్తున్న ముహూర్తం అయింది. అందరూ ఒకేసారి చేసుకుని మరి ఆ నిబంధనని నిర్ణయం చేసుకున్నారు. సున్నతి ద్వారా నిర్ణయం చేసుకున్నారు ఆ నిబంధన. అది ఆ విధంగా ఒక ముహూర్తంలాగా తయారైంది. ఇట్ ఈస్ ఎ పైవటల్ పాయింట్. వాగ్దాన దేశంలో వారికి వాగ్దానము చేయబడిన విశ్రాంతి ఎదురు చూస్తున్నది. నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొరలించి వేసి ఉన్నానని యెహోవా దేవుడు అన్నాడు. అదొక మైలురాయి అన్నమాట. ఇక ఐగుప్తు గురించి మర్చిపోవాలి. ఐగుప్తులో మీరు బానిసలుగా అవమానపడినటువంటి పరిస్థితి, ఇక దాన్ని మీరు మర్చిపోండి. అవమానం, యూదులు లేకపోతే క్రైస్తవులు ఏదో తక్కువ కులా నుండి వచ్చాము అని అవమానం అలాంటిది పోయినట్టుగా ఆ విధంగా మనం కంపేర్ చేసుకోవచ్చు. రెండవ విషయం, మన్నా ఆగిపోయినది. 10 నుండి 12
ఆ వచనాల్లో ఆ వివరణ ఉంది. ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయాను, వారు సంచరించే దినములకు అంతము వచ్చినది అని, వాళ్ళ కళ్ళ ముందే నూతన దేశమును గూర్చిన వాగ్దానం నెరవేరుచున్నదని చిత్రరూపంలో సూచించబడింది. మన్నా ఆగిపోయింది, వాడు ఆ దేశంలో ఉన్నటువంటి పంటని తిని పోషింపబడ్డారు. ఈ మార్పు ఒకవైపు ఆసక్తికరంగా, మరొక వైపు భయంకరంగా అనిపిస్తుంది. భయంకరం ఎందుకనంటే వారి జీవితకాలం అంతయు మన్నాపై ఆధారపడిన తరమునకు ఆ విధంగానే అనిపిస్తుంది. భయంకరంగా ఎప్పుడు ఏమి కోసుకొనకుండా, దంచుకోకుండా, ఊర్చుకోకుండా మరి తినేవాళ్ళం కదా. మన్నా వచ్చేది, దాన్ని ఏరుకోవటం, తినటం. మరి ఇప్పుడు వాళ్ళు సాగు చేసుకోవాలి అంటే కనీసం ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళు పండించిన దాన్ని వీళ్ళు కోసుకు తింటున్నారు. కానీ ఇక అది వాళ్ళు కూడా పని చేయాలన్నమాట. కాబట్టి ఒక విధంగా భయంకరమైనటువంటి పరిస్థితి. మూడో విషయం, ఈ గ్రంథంలోని మొదటి అధ్యాయములలో యెహోషువ అనుభవించిన వాటిని బట్టి ఆయన ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా గుర్తించబడ్డాడు. తన మనసులోను ప్రజల మనసులోను చట్టబద్ధమైన వారసుడిగా, లెజిటిమేట్ సక్సెసర్గా గుర్తించబడ్డాడు. అలాంటి ఒక గుర్తు ఈ అధ్యాయంలో ఉంటుంది. ఈ అధ్యాయమునకు ముందు వివరించబడినట్లు, అంటే 3-4 అధ్యాయాలు వివరించబడినట్లు, యోర్దాను నది దాటుట దీనికంటే గంభీరమైన గుర్తింపునిస్తున్నదనుటలో ఏ అనుమానము లేదు. ఎర్ర సముద్రము ఆశ్చర్యకరంగా తిరిగి చిత్రీకరించినట్లుగా ఉంటుంది. మరి ఎర్ర సముద్రాన్ని దాటం అనేది అది సామాన్యమైనటువంటి, అది ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతం కదా, అది అద్భుతం. అలాంటిది జరిగింది ఈ యోర్దాను నది దాటినప్పుడు. అది 3-4 అధ్యాయాల్లో అంతకుముందే చిత్రీకరించబడింది. జనసమూహాలన్నిటినీ నదిని దాటించుటకు విజయవంతమైన మార్గమును ఏర్పాటు చేసిన దానిని ప్రక్కన పెట్టినప్పటికీ అది దాటమే గొప్ప పని. కానీ అది లేకపోయినప్పటికీ ఆయన గొప్ప వ్యక్తి అని తప్పకుండా ఆయన బహిరంగంగా స్పష్టం చేసి చెప్పాడు. తన వ్యక్తిగతమైన పరిమాణం, అది ఆ డైమెన్షన్ అన్నమాట, స్పష్టంగా వ్యక్తపరచబడినది. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలులందరినీ ఎదుట యెహోషువను గొప్ప చేశాను గనుక వారు మోషేను గౌరవించినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతని గౌరవించిరి. ఏ విధంగా మోషేని గౌరవించారో మరి ఈయన యెహోషువని కూడా గౌరవించారు. ఆ విధంగా దాటిన దాన్ని బట్టి అని స్పష్టం చేసేసాడు యెహోవా దేవుడు. మరి 4:14 చదువుకుందాం. 4:14లో ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేశాను కనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతని గౌరవపరచిరి. ఓకే, 40 సంవత్సరాలు మోషే నాయకుడిగా ఉన్నప్పుడు వాళ్ళు సణుక్కున్నారు, గొణుక్కున్నారు కదా. ఎంతవరకు గొణుక్కున్నారంటే ఈయన కోపం వచ్చింది వాళ్ళ మీద. మరి గౌరవించారా వాళ్ళని? కాబట్టి ఒక విధంగా వెటకారంగా ఉన్నట్లుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మరొక మెట్టు ఇక్కడ సూచించబడింది. ఒక వ్యక్తి, ఒక దర్శనం యెహోషువ
ఎదుర్కొన్నాడు. ఆ వ్యక్తి ఒక వీరుడు, యెహోవా సైన్యాధిపతి. 5:14 మనం చదువుకున్నాం. ఒక విధంగా ఆయన ఎదుర్కొనబోతున్న సైనిక పోరాటమునకు ప్రభువే ముందు వెళ్ళుతున్నాడు. కాబట్టి ఆయన విశ్వాసం, యెహోషువ విశ్వాసం బలపడగలదు. నేను ఒంటరిగా వెళ్ళట్లేదు, యెహోవా వెళ్తున్నాడు. మరి మోషే వెళ్ళినప్పుడు కూడాను చెప్పాడు కదా, అయ్యా నువ్వు రాకపోతే నేనెందుకు, నువ్వే రావాలి, ఏదో దూతను పంపిస్తానన్నావు, దూత కాదు నువ్వే రావాలి అన్నాడు కదా. అదేవిధంగా ఇక్కడ కత్తి దూసినటువంటి ఆ సైన్యాధిపతి, నేను యెహోవా సైన్యాధిపతిగా వచ్చాను అంటే ఆయన ముందు వెళ్తున్నాడు అనేటువంటిది మోషేకి ఏ విధంగా నిబ్బరమైనటువంటి మనసు కలిగి దేవుడు విజయం ఇస్తున్నాడు, దేవుడు పోరాడుతున్నాడు అనేటువంటి విశ్వాసం కలిగిందో అదే అలాంటి విశ్వాసమే యెహోషువ కూడా కలిగింది. ఆ విశ్వాసంలో బలపడ్డాడు ఆయన. అందువలన ఆ యొక్క దర్శనం అనుగ్రహించబడింది. అంతేకాదు, మండుచున్న పొద దగ్గర మోషే ఉన్న సంఘటనను గుర్తుకు తెచ్చే చిత్రముగా ఉంటున్నది. నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము అని నిర్గమకాండం 3:5 మరి మండుతున్నటువంటి పొదలో మరి దేవుడు ఉన్నట్లుగా దేవుడు మాట్లాడాడు కదా. ఆ విధంగా ఆయన్ని పిలుచుకున్నాడు కదా. ఐగుప్తు నుండి ఇశ్రాయేలుని బయటకు తీసుకురావాలని అక్కడ ఆయన పిలిపించాడు. ఆ సందర్భం అన్నమాట. ఆ సందర్భం ఏంటి? నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. అదే మాట ఇక్కడ కూడా చెప్తున్నాడు ఈయంతో. కాబట్టి మనం నేర్చుకునేది ఏంటి? ఈ సందర్భము అద్వితీయమైన సందర్భమైనప్పటికీ యునిక్ అంటే దాన్ని మనం రిపీట్ చేయలేం. దేవుడు అద్వితీయుడు, ద్వితము లేనటువంటి వాడు. యునిక్ అంటే ఒకటే. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు మరణించటం కూడా అద్వితీయం. మనం ఆ విధంగా మరణిస్తే మన మరణం ఎందుకు పనికొస్తుంది? ఆయనది అద్వితీయ మరణం, అద్భుతమైనటువంటి మరణమే కాదు, అద్వితీయ, యునిక్ అన్నమాట. ఒకే ఒక్కసారి మరణించాడు. హెబ్రీ 9 ఉంటుంది అన్నమాట, ఒకే ఒక్కసారి అని. ఆ ఒక్క మరణమే మనకు రక్షణ. ఒకే ఒక్కసారి, అద్వితీయం అంటే అదే యునిక్. దేవుడు ఒక్కడే, ఆయన యునిక్. త్రియేక దేవుడు ఒక్కడే, యునిక్. యేసుప్రభు ఒక్కడే, ఆయన యునిక్. ఆయన మరణం యునిక్. ఓకే. కాబట్టి యునిక్ అయినటువంటి దాన్ని మనం ఇమిటేట్ చేయకూడదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, అయినప్పటికీ ఆ సందర్భము అద్వితీయమైనప్పటికీ మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది. యేసుప్రభువు మరణం అద్వితీయంగా ఉంటుంది. ఇక నేర్చుకునేది ఏమి లేదు, ఇమిటేట్ చేసేది ఏమి లేదు. కానీ ఇమిటేట్ చేసేది ఉంది. ఏంటి ఇమిటేట్ చేయలేనిది ఏంటి అంటే, ఆయనలాగా మనం మరణిస్తే మనం రక్షణిస్తామా? లేదు. కానీ ఆయన సువార్తని చెప్పటానికి ఆయన వలె మనం కూడా అనుదినము మన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి అని అన్నాడు కదా. అది క్రైస్తవ జీవితం జీవించటం శిలువ మార్గం. ఆయనకి సాక్ష్యకరంగా జీవించటం శిలువ మార్గం. ఆయనకి సాక్ష్యం చెప్పటం శిలువ మార్గం. దానిలో మనం ఇమిటేట్ చేయాలి. ఓకే. కాబట్టి దాన్ని కాంటిన్యూటీ, డిస్కాంటిన్యూటీ అంటారు. డిస్కాంటిన్యూటీ అంటే అది అద్భుతం అయ్యా, నువ్వు అది చేసేదేంటి? ఆయన స్వార్థల్లో కూడాను ఏంటి, యేసు ప్రభు అద్వితీయుడు, ఆయనే రక్షకుడు అని చెప్తున్నటువంటి సువార్త అది. ఆ విధంగా నేను చేస్తానంటే నా ఆ విధంగా నువ్వు చేయలేవు. ఆ విధంగా చేస్తే ఆయన ఎందుకు? మనం ఆ విధంగా చేయగలిగితే ఆ యేసు ప్రభు ఎందుకు? అద్వితీయుడు, ద్వితం లేదు.
కానీ అనుసరించాలి. అది ఆ విధంగా మారు మనసు పొందిన తర్వాత, ఆయన నమ్మిన తర్వాత క్రీస్తు అనుచరులుగా మనం ఆయన్ని అనుసరించాలి. మిమిటాయ్ అంటారు గ్రీకులో. మిమిటాయ్ అంటే మిమిక్రీ. మిమిక్రీ అంటే చెప్పినట్టుగా మనం చెప్పటం, చేసినట్టుగా మనం చేయటం. కాబట్టి అది కంటిన్యూటీ. ఓకే. కాబట్టి ఏది కంటిన్యూ చేయాలి, ఏది కంటిన్యూ చేయకూడదు అనేది ముఖ్యాంశం అన్నమాట. ఇక్కడ ఏంటి అని అంటే, ఆ సందర్భం ఒక విధంగా యునిక్, కంటిన్యూ చేయలేం. కానీ కంటిన్యూ చేయాల్సింది ఉంది. ఏంటి కంటిన్యూ చేయాల్సింది? అది పరిశుద్ధ సన్నిధిలో నిలబడే అలవాటు గల నాయకులు మనకు తప్పక అవసరం. అది చెప్పులు విడటంలో అర్థం ఏంటి? చెప్పులైతే విడవచ్చు, దాన్ని దేని సూచిస్తుంది? పరిశుద్ధ సన్నిధిని, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిని సూచిస్తుంది. అక్కడ నిలబడాలి. ఒకరోజు నిలబడటం కాదు, అలవాటుగా నిలబడాలి. అలాంటి నాయకులు, మోషే లాంటి నాయకులు, యెహోషువ లాంటి నాయకులు దేవుని సన్నిధిలో, పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో వేచి ఉన్నటువంటి వాళ్ళు, అలాంటి నాయకులు మనకు తప్పక అవసరం. అది కంటిన్యూటీ. ఓకే. చెప్పులు విడటం అది యునిక్. మోషే యెహోషువలు వాళ్ళకి జరిగినటువంటి దర్శనం అది యునిక్. కానీ పవిత్రమైనటువంటి సన్నిధిలో, దేవుని సన్నిధిలో నిలబడటమే కాదు, అలవాటుగా నిలబడటం, దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినాలి. ఎట్లా వినాలి? వినేటువంటి చెవులు, వినేటువంటి హృదయం, అలాంటి మనస్తత్వం, దేవుని మాటలు వింటాం. దేవుడంటే భయభక్తులు కలిగి ఉండాలి, వినటానికి సిద్ధంగా ఉండాలి, చేయటానికి సిద్ధంగా ఉండాలి. మనం పాపులమి కదా, అలవాటు చొప్పున పాపులమి. అలాంటి పరిస్థితుల్లో దేవా నన్ను పరీక్షించు అని మనం పరిశుద్ధులం కావాలి. అప్పుడు మనకి దేవుడు మాట్లాడతాడు. కాబట్టి అది దాని అర్థం. చెప్పులు ఎడటం అంటే అర్థం అది. పరిశుద్ధ సన్నిధిలో నిలబడే అలవాటు కలిగి ఉన్నటువంటి నాయకత్వం. ఒక అతను, నాకు తెలిసినటువంటి ఒక జర్మనీ అతను, లూథరన్ అన్నమాట. అతను గ్రీటింగ్స్ చెప్పడానికి వెళితే అక్కడ ఉన్నటువంటి సంఘస్థులు, పాస్టర్ గారు ఆయన పుల్పిట్ మీదకి ఎక్కబోయేటప్పుడు ఆయన తోసేశాడు. తోసేస్తే పడిపోయేవాడు. ఎప్పుడు నాతో చెప్తాడు ఆ సందర్భాన్ని, ఆయన మర్చిపోలేడు. పడిపోయేటట్టుగా ఆయన్ని తోసేశారు అన్నమాట. ఏంటి ఆయనకి అర్థం కాల. చెప్పులంగా చూపించారు. అంటే నీ షూస్ తీసుకుని రమ్మని. అదే పుల్పిట్ మీద పాస్టర్లు కొట్టుకున్నారు చందా గురించి. ఏంటి పరిశుద్ధత? చెప్పులు తీసేస్తే సరిపోద్దా? పరిశుద్ధత ఏది? అది మనకు సవాలు. చెప్పులు తీస్తే సరిపోదు. అంటే చెప్పులంటే ఒక విధంగా మురికి కాళ్ళు చాప మీద కూర్చున్నప్పుడు మరి మన కాలు వేరే వాళ్ళకి అంటుకుంటుంది. చెప్పులుంటే అది అనువుగా ఉండదు. ఓకే, దట్ ఈజ్ ఓకే. కానీ కుర్చీ మీద కూర్చుంటే అప్పుడు ఎవరికి అంటది కదా. ఓకే, అది కూడా మన మనస్సాక్షి ఒప్పుకోదు, మురికితో సంబంధం. ఓకే, అది కూడా పర్లేదు. కానీ చెప్పులు తీసేయాలని రూల్గా పెట్టి చెప్పులతో వచ్చేటువంటి వాళ్ళని గద్దించటం నా అది కాదు. అది యునిక్. మోషే యెహోషువలు అది యునిక్. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధత, పరిశుద్ధ హృదయం, పరిశుద్ధ మనసు, పరిశుద్ధ మాటలు, పరిశుద్ధమైనటువంటి రిలేషన్షిప్,
పరిశుద్ధమైనటువంటి రిలేషన్షిప్. అక్కడేంటి ప్రేమతో కూడినటువంటి రిలేషన్షిప్, అది పరిశుద్ధంగా ఉంటుంది. పరిశుద్ధం, ప్రేమ. కాబట్టి ఆ విధంగా గుర్తించటం అన్నమాట. చెప్పులు తీస్తే పర్లేదు, కానీ దాని అర్థం ఏంటి, అది ముఖ్యం. పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో అలవాటు చేసుకోవటం, ప్రార్థన చేసుకోవటం. దేవా, మరి 139వ కీర్తన చదువుకుందాం. 139వ కీర్తన చివరి 2 వచనాలు. దేవుని యొక్క సన్నిధిలో అంతకుముందు ఏమంటాడంటే, అయ్యా నీవు ద్వేషించేటువంటి వాళ్ళని నేను ద్వేషిస్తాను, నీకు పగగా ఉన్నటువంటి వాళ్ళు నాకు పగే, నీ శత్రువులు నా శత్రువులే అని చెబుతూ, మరి నా సంగతి ఏంటి, ఆ శత్రువులు అంత మంచివాళ్ళు కాకపోతే నేను మంచివాడినా అని తన హృదయం గురించి చెప్పుకుంటాడన్నమాట. యెహోవా తర్వాత 23, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొను, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకో. హృదయం, ఆలోచన. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపు. అది పరిశుద్ధత. అది పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో నిలబడటం అంటే. ఆయన సన్నిధిలో ఉండి, అయ్యా నా మనసుని, నా హృదయాన్ని నువ్వు పరిశీలించు, నీకు ఆయాసకరమైనది ఏదన్నా ఉంటే ప్రభు అది తీసివేయి, నేను దాన్ని ద్వేషించేటట్టుగా నాకు అలాంటి హృదయాన్ని ఇమ్ము అని అక్కడ దేవునితో సమాధాన పడటం. దేవునికి ఆయాసకరంగా ఉంటే ఇంకా మన సేవ ఏం చేస్తాం, దేవుని సేవ. ఆ విధంగా మనం ఉండాలని ఆశిద్దాం. పరిశుద్ధమైనటువంటి హస్తాలతో, మనసుతో, పరిశుద్ధమైనటువంటి మాటలతో, హృదయంతో మనం దేవుని సేవించేటువంటి నాయకులుగా అవ్వాలని దేవుని యొక్క ఆశ. మన ఆశ కూడా అదై ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును కాక, తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక, ఆయన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.